పద్ధతిలో అఫిడవిట్ తయారు చేసి ఆ యూనిట్ యొక్క హెడ్ ఇన్స్టిట్యూషన్ హెడ్ దగ్గర నుంచి ఒక అఫిడవిట్ కూడా తీసుకోమన్నారు. తీసుకుని సిడబ్ల్యూసి యొక్క వాళ్ళ యొక్క హెల్ప్తోని డాక్యుమెంటేషన్ అన్నది చేయమన్నారు. చిల్డ్రన్ అండ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళ హెల్ప్తోని, సివిల్ సర్జన్తోని, అలాగే సిఎంఓస్ మెడికల్ ఆఫీసర్స్ని మెడికల్ ఏజ్ డిటర్మినేషన్ కోసం, అంటే ఇప్పుడు మనకి ఏ ఆర్ఫనైజ్ హోమ్లోనే సంబంధించిన చిల్డ్రన్ యొక్క ఇన్ఫర్మేషన్ దొరకదు, ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో దొరకదు. ఎందుకంటే స్ట్రీట్స్లో దొరికిన పిల్లలు, నెక్స్ట్ మిస్సింగ్ చిల్డ్రన్ని రెస్క్యూ చేసిన పిల్లలు, వీళ్ళకి సంబంధించి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎటువంటి ఎడ్యుకేషన్ సంబంధించిన డాక్యుమెంట్ మనకి దొరకదు. అటువంటి పిల్లల కోసం మనం సివిల్ సర్జన్ యొక్క హెల్ప్, సిఎంఓస్ కన్సర్న్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ సిఎంఓస్ యొక్క హెల్ప్ తీసుకుని వాళ్ళ ఏజ్ డిటర్మినేషన్ తీసుకుని సరైనటువంటి సర్టిఫికేట్ తీసుకుని అక్కడి నుంచి సర్వే అన్నది స్టార్ట్ చేయమన్నారు. ఇప్పుడు మీకు మీ పాత్ర ఏంటో మీకు అర్థమే. అట్లాంటి చిల్డ్రన్ వచ్చినప్పుడు మీరు డెఫినెట్గా వాళ్ళకి కోఆపరేట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి టెస్టులు చేసేసి ఏజ్ డిటర్మిన్ చేసి సర్టిఫికేట్ ఇచ్చేస్తే నెక్స్ట్ సర్వే వాళ్ళు కండక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ డాక్యుమెంటేషన్ అంతా కూడా ఎటువంటి రికార్డ్ లేని చిల్డ్రన్ కోసం ఈ అఫిడవిట్స్ ప్రిపేర్ చేయటం అన్నది అప్లికేషన్లో ఫిలప్ చేసేటప్పుడు ఏదైతే పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ కానీ ఒక స్కూల్లో రికార్డు ఏ రోజు పుట్టారన్న స్కూల్ రికార్డ్ కానీ లేని పిల్లలకి లీగల్గా వాళ్ళకి ఏదైనా డాక్యుమెంటేషన్ చేయాలంటే ఇది ఉపయోగపడుతుంది. సీఎం డాక్టర్స్ దగ్గర నుంచి మన ఏజ్ ప్రూఫ్ అన్నది. ప్యానల్ లాయర్స్ అందరు కూడా అప్లికేషన్స్ ఫైల్ చేయడానికి, బర్త్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసేటప్పుడు పిల్లలకి అప్లికేషన్ ఫైల్ చేయడానికి కానీ, ఆధార్ కార్డు ఇష్యూ చేయడానికి అప్లికేషన్ పెట్టడానికి కానీ, అదర్ ఎసెన్షియల్ ఏదైనా సరే ఐడి కార్డ్స్ ఇవ్వడానికి కానీ అప్రోప్రియట్ అథారిటీస్ ముందు అప్లికేషన్ పెట్టడం కోసం ఆ డాక్యుమెంటేషన్కి మన పారాలీగల్ వారంటీస్ని, ప్యానల్ లాయర్స్ని డైరెక్షన్స్ ఇచ్చారు. వాళ్ళని లైజాన్ చేసుకోమన్నారు. అప్లికేషన్ మొత్తం కూడా ఎట్లా పెట్టాలి, డాక్యుమెంటేషన్ వాళ్ళకి ఎలా చేసి కన్సర్న్ తహసీల్దార్ గారికి ఆధార్ కార్డ్ కావాలని అడగాలి, కన్సర్న్ మెడికల్ ఆఫీసర్ గారికి మాకు ఏజ్ ప్రూఫ్ కావాలని అడగాలి. ఇటువంటి డాక్యుమెంటేషన్ అంతా మీకు ఇచ్చారు కమిటీలోని. అప్లికేషన్ ఫైల్ చేయడం కాదు, దాన్ని ట్రాకింగ్ చేయమన్నారు. ట్రాక్ చేసి అది ఏ స్టేటస్లో ఉంది. ఎందుకంటే ఇదంతా మనకి సర్వే అంతా ఐడెంటిఫికేషన్లో వితిన్ 1 monthలో కంప్లీట్ కావాలి కాబట్టి ట్రాక్ చేసుకోమన్నారు. పారాలీగల్ వాలంటీర్స్ని, ప్యానల్ లాయర్స్ని ట్రాక్ చేసుకుని స్టేటస్ తెలుసుకుని దాన్ని స్టేటస్ని బట్టి ఫాలో అప్ చేసుకోమన్నారు. డాక్యుమెంట్ మొత్తం ఇష్యూ చేసే వరకు కన్సర్న్ అథారిటీస్ డాక్యుమెంట్ ఇవ్వకుండా ముందుకి సర్వేకి వెళ్ళలేరు. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది చిల్డ్రన్కి వరకు వెళ్తారు కానీ డాక్యుమెంటేషన్ అవ్వకుండా వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వలేరు, ఎనీ గవర్నమెంట్ స్కీమ్కి కూడా వాళ్ళని లింకప్ చేయలేరు. ఇలా ఐడెంటిఫై చేసినటువంటి చిల్డ్రన్ని రెలవెంట్ వెల్ఫేర్ స్కీమ్స్కి, ఎడ్యుకేషన్ కోసము, హెల్త్ కోసము, వాళ్ళకి రిహాబిలిటేషన్ కోసము, వాళ్ళకి ఐడెంటిఫైడ్ డాక్యుమెంట్స్ కోసము, ఈ బెనిఫిట్స్ అన్ని పొందటం కోసం వాళ్ళని రిఫర్ చేయమన్నారు. అంటే మనం సర్వే చేయడం, ఐడెంటిఫై చేయడంతో మన పని అయిపోలేదు. సర్వే చేయాలి, ఐడెంటిఫై చేయాలి, డాక్యుమెంటేషన్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన స్కీమ్స్ అన్నిటిని కూడా వాళ్ళని లింకప్ చేయాలి. ఆ స్కీమ్స్ అన్నిటికీ కూడా